వినుచున్నాను. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును యేసు ప్రభు. జయహో. నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, నిత్య రక్షణ నీ రక్తము చే నాకిచ్చితివి, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందుదును, ఎనలేని ధనము నీవేగా, నిశ్చయముగానే పొందు. మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఈ దిన పరిచర్య కొరకు రావలసిన బిడ్డలు సకాలంలో రాగలుగున్నట్లు పాటలు, వాయిద్యములు, వాక్యము మనకెంతో దీవెనకరంగా ఆశీర్వాదకరంగా ఉండున్నట్లు వాతావరణం కొరకు క్లుప్తంగా ఈరోజు పరిచర్య నిమిత్తమే ఒకరు ప్రార్థన చేయండి. ఆమేన్. ప్రేమగల మా తండ్రి, పరిశుద్ధుడు అయిన మా దేవ, నీ ఘనమైన నామమును బట్టి నీకు వెలలేని స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసివి, మహోన్నతమైన స్థలములలో నివసించు దేవుడవు, వినయము గల వారి యొద్దను దీన మనసు గల వారి యొద్దను నివాసమును చేసే మా గొప్ప దేవా, సర్వకృపానిధియగు దేవుడవు, సకలాశ్రవచన స్తోత్రములకు మించిన మీ ఘనమైన శ్రేష్టకరమైన ఉన్నతమైన పరిశుద్ధమైన నామమును బట్టి మీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. మా దేవా, మీరు మా ఎడల చూపుతూ ఉన్న మీ దయను బట్టి, మీ కనికరమును బట్టి, మీ వాత్సల్యతను బట్టి మిమ్మల్ని స్తుతిస్తుంటున్నాం. పగలంతా మీరు మాకు చాలిన దేవుడిగా ఉంటూ వచ్చినారు. మా ఇమ్మానుయేలు అయిన దేవుడిగా తోడుగా ఉంటూ వచ్చినావు. మా ఎబినేజరువైన దేవుడిగా సహాయం చేస్తూ వచ్చినావు. మా యెహోవా నిస్సీగా నువ్వు మాకు మా తండ్రి మధ్య విజయం ఇస్తూ వస్తున్నావు. మీకెంతో వందనములు, స్తోత్రాలు నాయనా. మా తండ్రి, మా దేవ, తిరిగి దైవజనుడు మా తండ్రి మీ అనాథకాల సంకల్పంలో జగత్పునాది వైబడిక మునిపే క్రీస్తు ప్రేమలో నన్ను మమ్మలను మీరు జ్ఞాపకం చేసుకొని, దేవా, నీ కల్వరి యొక్క శిలువ రక్తముతో మా పాపములను కడిగి మా పాపములను క్షమించి, దేవా, మా పాపములను మీరు తుడిచిపెట్టారు.
మా తండ్రి పాపము నుండి విమోచించారు, విడిపించారు. జీవము కలిగిన దేవుని సంఘముగా నన్ను మమ్మలను చేశారు. వందనములు ప్రభా. మా తండ్రి, నందలూరులో మీరు ఉంచిన మీ దీపస్తంభమైన దేవుని మందిరం కర్మేలను బట్టి నిన్ను స్తుతించి ఆరాధిస్తున్నాం. దైవజనుడు భక్షింగంకుల ద్వారా మీరు అనుగ్రహించబడిన ప్రత్యక్షత దర్శనము, అపోస్తుల బోధ, సహవాసము, రొట్టె విరుచుట, ప్రార్థన చేయుట, ఎడతెగక కలిగి ఉండే గొప్ప ధన్యతను మాకిచ్చారు తండ్రి. అందు నిమిత్తమైన ఈ పాసునదికి వస్తున్నాం. మా నాయన, మా తండ్రి, తిరిగి ఈ దినం బైబిల్ స్టడీ కొరకై రావలసిన నీ బిడ్డల కొరకు మేము ప్రార్థిస్తున్నాం. వచ్చిన వారిని బట్టి వందనాలు ప్రభ. మిగతా వారిని మీరు నడిపించండి, సహాయపడండి. పాటలు, వాయిద్యములు, వాక్యము మాకెంతో దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా చేయండి. నీ వాక్యము ద్వారా మాతో మాట్లాడండి. మా ప్రాణములను తెప్పరిల్ల చేయండి. నీ వాక్యముతో మా హృదయమును నింపండి. దేవా, కనికరించండి. నీ వాక్యము ద్వారా మమ్మలను సరిచేయండి. ఆత్మీయంగా నీ రాకడ కొరకు సిద్ధపరచండి. మీరు వచ్చినప్పుడు సిగ్గులేని ముఖముల వలె మేము ఎత్తబడుటకు సహాయమును చేయండి. యావత్ ప్రపంచంలో ఈ దినం బైబిల్ స్టడీకి ఎంతమంది అయితే ఎక్కడ కూడుకుంటున్నారో వారందరికీ మీ కృపనిచ్చి, మీ ఆత్మనిచ్చి మీరు మాట్లాడుతూ రమ్మని ప్రార్థిస్తున్నాం. కనబడి కనబరాని అంధకార శక్తులను, దురాత్మ సమూహములను ప్రభా యేసుక్రీస్తు నామములో మీరిచ్చిన అధికారమును సంఘానికి బట్టి బంధిస్తుంటున్నాం. కరుణించి కృపను చూపమని, దయ చూపనమని మా ప్రభుడు, మా రక్షకుడు యేసుక్రీస్తు వారి ఉన్నతమైన, శ్రేష్టకరమైన, పరిశుద్ధమైన నామములో స్తుతించి, ఆరాధించి, ప్రార్థించి, అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. కూర్చో. పాట సంఖ్య 123, పాత పాటల పుస్తకంలో 121. ఆనందమానందమానందమే, ఆనందమానందమే. పాట సంఖ్య 123, పాత పాటల పుస్తకంలో 121. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. ఆనందమానందమే, నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివ్వ సిలువలో బలియాయే. నా ప్రియ యేసు గొప్ప రక్షణ నివ్వ సిలువలో బలియాయే. ఆనందమానందమానందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు పాప పడక నుండి నన్ను పైకి లేపెను. నా ప్రియ యేసు పాప పడక నుండి నన్ను పైకి లేపెను. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమతో నన్ను కడిగెను. నా ప్రియ యేసు తన రక్తములో ప్రేమ
ప్రేమతో నన్ను కడిగెను. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు బాప్తిస్మమున నన్నైక్యపరచెను. నా ప్రియ యేసు బాప్తిస్మమున నన్నైక్యపరచెను. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు నీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను. నా ప్రియ యేసు ప్రీతి వస్త్రము నాకు ప్రీతితో తొడిగెను. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు గొప్ప రక్షణను లక్షించేదానా. నా ప్రియ యేసు గొప్ప రక్షణను లక్షించేదానా. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయా పాడెదను. నా ప్రియ యేసు స్తుతి పాత్రుండని హల్లెలూయా పాడెదను. ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే, ఆనందమానంద ఆనందమే, ఆనందమానందమే. పాట సంఖ్య 652, పాత పాటల పుస్తకంలో 637. ఆనందించేదము ప్రభు యేసులో. పాట సంఖ్య 652, పాత పాటల పుస్తకంలో 637. ఆనందించేదము ప్రభు యేసులో, అంతయు మరలా దించుకొంటిమి. ఆదము నుండి పోయినదెల్లయు అనుభవించుచున్నామిప్పుడు. నష్టమునంతటిని మరలా నా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదను. ఎల్లప్పుడు జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఆవిదు వలె ఎంత నష్టపోతిమి, దుఃఖపడి బహుగా ఏడ్చితిమి.
దావీదు వలె ప్రభుని వెదుకగా అర్చించుకొంటిమి. నాశనమునంతటిని మరలా నా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పూర్వము నైక్యత లేకపోయెను, పేదలమైయుంటిమి అప్పుడు. మనలను ఖాళీ చేసుకొనగా మరల నొందితిమి పూర్ణత. నష్టమునంతటిని మరలా నా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా. మొదటి ప్రేమను కోల్పోతిమిలా, వ్యర్థమైనట్టి ప్రేమనొందితిమి. పొందితిమి యేసు ప్రభువులో నిండుగాను దైవ ప్రేమను. నష్టమునంతటిని మరలా నా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. దేవుని కలిగి యుండకుంటిమి, దైవ సమాధాన పొందకుంటిమి. పాపములో మరణించి ఉంటిమి, పరమజీవముందితిమి. నష్టమునంతటిని మరలా నా యేసునిలో ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. నిరీక్షణ ఏమీ లేకయుంటిమి, నరకమున కరులమయుంటిమి. కనుడగు యేసు అంగీకరింపగా నన్ను విమోచించెను. నష్టమునంతటిని మరలా ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. ఎల్లప్పుడూ జీవితమంతయు హల్లెలూయా పాడెదము. పాపము వలనెంతో నష్టపోతిమి, ప్రభులో సకలము సంపాదించితిమి. శాపమునందు చుట్టబడితిమి, సర్వముందే తాము మరలా. నష్టమునంతటిని మరలా ఆర్జించితిమి. ఎల్లప్పుడూ జీవితమంతయు
రాత్రికాల వాక్య ధ్యానము కొరకై బైబిల్ స్టడీ నిమిత్తమై ద్వితీయోపదేశ కాండము ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయం 29వ వచనము అందరం కలిసి చదువుకుందాం. 33:29 అందరం కలిసి చదువుకుందాం. చదవండి. ఇశ్రాయేలు, నీ భాగ్యం ఎంత గొప్పది! యెహోవా రక్షించిన నిన్ను పోలిన వాడు ఎవడు? ఆయన నీకు సహాయకరమైన కేడెము, నీకు ఔన్నత్యమును కలిగించు ఖడ్గం. నీ శత్రువులు నీకు లోబడినట్లుగా వారు వేషం వేయుదురు. నీవు వారి ఉన్నత స్థలములను రొక్కుదువు. రండి, ప్రభు సాయం కొరకై ప్రార్థన చేసుకుందాం. మా ప్రేమగల తండ్రి, యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మీకు స్తుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం. మా తండ్రి, నష్టమునంతటిని మరలా మేము మా ప్రభా దావీదు సమస్తమును సంపాదించుకున్నట్లుగా మేము సంపాదించుకున్నటకు సహాయం చేయండి. మా నాయన, పాటల ద్వారా మీ నామముకు తెచ్చుకున్న మహిమనంతటిని బట్టి వందనాలు. తిరిగి మా ప్రభా ఈ రాత్రి కాలపు యొక్క వాక్య ధ్యానము కొరకై నీ పాసన్నిధికి వస్తూ ఉంటున్నాం. కానీ మా దేవ, నీవు మాతో మాట్లాడండి, నీ స్వరం మాకు వినిపించండి. ఈ దాసుని మీ రక్త ప్రోక్షణ కిందికి తెస్తుండగా మా తండ్రిని పునరుద్ధానపు యొక్క శక్తితో నింపి మహిమను పొందుతూ రమ్మని మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ యేసుక్రీస్తు నామములో స్తుతించి ఆరాధించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. ద్వితీయోపదేశ కాండము 33వ అధ్యాయంలో మనము 29వ వచనము చదువుతూ వచ్చినాం. ఇశ్రాయేలు, నీ భాగ్యము ఎంత గొప్పది! ఇశ్రాయేలీయుల యొక్క భాగ్యము ఎంతో గొప్పది అనే మాట మనం చూస్తున్నాం. భాగ్యము అంటే ఏమిటి? భాగ్యం అంటే ఏమిటి? అదృష్టం. ఇంకా భాగ్యము అంటే ఏమిటి? ఇశ్రాయేలు వారి భాగ్యం ఏంటంటే యెహోవా నిన్ను రక్షించిన, కింద వచనంలో ఉంది, యెహోవా రక్షించిన నిన్ను. రక్షణ అనేది గొప్ప భాగ్యం. చాలామంది అంటారు, మీకేమండి, మీకే తక్కువ లేదు, కొరత లేదు, మీరు చాలా భాగ్యవంతులు, ధనవంతులు, గొప్పవారు అని చెప్తారు. ఉద్యోగం ఒక భాగ్యం, ఆస్తి ఒక భాగ్యం, మేడమిద్దెలు ఒక భాగ్యం, ఈ లోకంలో సమస్తమును కలిగి ఉండేది ఒక భాగ్యం. అయితే రక్షణ లేకుండా ఇవన్నీ ఉంటే అవి భాగ్యానికి సంబంధించినవి కావు. రక్షణ అనేది ఎంతో గొప్ప భాగ్యం. ఎందుకు? ఈ లోకములో అన్నీ కలిగి ఉండి రక్షణ లేనివాడు ఆడికి పోతాడు, నరకానికి పోతాడు, పాతాళానికి పోతాడు. ఈ లోకంలో ఏమీ లేకపోయి రక్షణ కలిగిన వాడు ఆడికి పోతాడు. అదే భాగ్యం. చెప్పండి, అదే భాగ్యం. భాగ్యానికి తోడు ఒకటి యాడ్ చేస్తున్నాం, బాధ్యత. భాగ్యవంతులమైన తర్వాత బాధ్యత ఉంది. మోషే మృతి పొందక ముందు యాకోబు కుమారుని ఏం చేస్తున్నాడు? దీవిస్తున్నాడు.
దీవించిన తర్వాత ఆఖరి వచనాలలో ఏమంటున్నాడు 29లో, ఓ ఇశ్రాయేలు నీ భాగ్యం ఎంత గొప్పది. వారికి దేవుడు రక్షణ ఇచ్చినాడు, అది ఒక గొప్ప భాగ్యము. బాధ్యత కూడా ఉంది అక్కడ, బాధ్యతలు కూడా ఉన్నాయి. బాధ్యత అంటే ఏంది? భాగ్యం అంటే చూసిన, భాగ్యం అంటే ఏంది? రక్షణ. భాగ్యం అంటే రక్షణ, భాగ్యము పరలోకము. అర్థమైందా? తర్వాత నీకు మంచి పాటలు పాడే వరం ఉంటే అది ఒక భాగ్యము. మంచి వర్తమానికుడు, అది ఒక భాగ్యము. మంచి వాయిద్యములు వాయించేది, అది ఒక భాగ్యము. దేవుని సంఘములో పెద్దలుగా ఉండడం, అది ఒక భాగ్యము. అట్లా దేవుని మందిరంలో ఆయా పరిచర్యలు చేయడం ఒక భాగ్యము. బాగా గుర్తుపెట్టు. దానికి తోడు, భాగ్యమునకు తోడు ఏముండాలా? బాధ్యత ఉండాలి. మా అమ్మని ఏమంటారంటే, నువ్వు 12 మందిని కన్నావు, నువ్వు భాగ్యవంతురాలు తల్లి అంటారు, ధన్యురాలు తల్లి అంటారు. మళ్ళా మీ ఇంట్లో ఇంతమంది సేవకు పోయినారో భాగ్యవంతులు ధన్యులు అంటారు. సరే, ఇప్పుడు దేవుడు నన్ను సేవకు పిలిచినాడు, అది ఒక భాగ్యము. సేవకు పిలిచిన భాగ్యమే కాకుండా దానితో పాటు నాకేం అప్పగించినాడు? బాధ్యతను అప్పగించాడు. ఏం అప్పగించినాడు చెప్పండి? బాధ్యత. ఆ బాధ్యత ఏంది? సేవకునిగా నేనేమి చేయాలనో. నాకు అర్థమవుతుందా? నా బాధ్యత, నా కర్తవ్యం నేనేం చేయాలా? నెరవేర్చాలి. వాక్యం చెప్పేది నా బాధ్యత, ప్రజల కొరకు ప్రార్థన చేసేది నా బాధ్యత, సువార్త ప్రకటించేది నా బాధ్యత, తర్వాత వారికి బాగలేకపోతే ప్రార్థన చేసేది బాధ్యత, దేవుని యొక్క సంఘమును ఎట్లా నడిపించాలన్న బాధ్యత. దేవుడు ఎన్నో బాధ్యతలు ఇచ్చినాడు. నువ్వు సేవకుడువు అనే భాగ్యమును పొంది బాధ్యత లేకపోతే, చెప్పండి, ఏం లేకపోతే? బాధ్యత లేకపోతే. కాబట్టి అది సరి అయిన భాగ్యము కాదు. ఆగినండి. ఇప్పుడు నీ బాధ్యత ఏంది సంఘములో? నువ్వు భాగ్యవంతుడువు, భాగ్యవంతురాలైనావు. ఓ ఇశ్రాయేలు నీ భాగ్యమే ఎంత గొప్పది అంటే, రక్షణ ఎంతో గొప్పది. గొప్ప రక్షణ బైబిల్లో, గొప్ప దేవుడు, గొప్ప రక్షణ అనే మాట బైబిల్లో మనం చూస్తాం. కాబట్టి దేవుడు మనకిచ్చిన రక్షణ ఎంతో గొప్పది, అది భాగ్యమైంది. దానితో పాటు బాధ్యత. రక్షణ పొందిన మనకు ఏమి బాధ్యత ఉంది? అలాగనే పెద్దలైన వారికి ఏమి బాధ్యత ఉంది? సేవకులైన వారికి ఏమి బాధ్యత ఉంది? బాగా ఆలోచించండి. ఇప్పుడు కుర్చీలు వేసినాం, కుర్చీలో కూర్చున్నారు భాగ్యవంతులు. తాపలు వేసినాం, తాపల మీద కూర్చున్నారు భాగ్యవంతులు. దప్పికైనాయి, నీళ్లు తాగుతున్నారు భాగ్యవంతులు. అయితే బాధ్యత ఉండాల. బాధ్యత అంటే ఏంది? నువ్వు ఏ రోజన్నా వచ్చి సాపలు వేస్తున్నావా? ఏ రోజన్నా వచ్చి కుర్చీలు వేస్తున్నావా? అసలు వేసుకున్న కుర్చీలే అంటే బాధ్యత. నేను చెప్పేది మీకు అర్థమవుతుంది కదా. దేవుని ప్రజలముగా మనము చేయబడి రక్షణ పొందిన తర్వాత రక్షణ గొప్ప భాగ్యముగా మనకిచ్చాడు, బాధ్యతలను కూడా ఇచ్చాడు. బాధ్యతలను కూడా ఇచ్చాడు. నేనుండా సేవకుని, నేను నా తర్వాత పెద్దలు ఉన్నారు, వారికి నేను ఏం చేయకుండా ఊరిపోయినాను అనుకో, నాకు బాధ్యత ఉన్నట్టేనా? చెప్పరే, బాధ్యత ఉన్నట్టేనా? చూడండి దేవుని బిడ్డలారా, సంఘాల్లో నేడు దినాల్లో చాలామంది పెద్దలకు ప్రాకులాడుతున్నారు, మంచిదే. పరిచర్యలకు ప్రాకులాడుతున్నారు, మంచిదే. తర్వాత ఆయా అధికారాల కోసం సంఘములలో ప్రాకులాడుతున్నారు, మంచిదే. కానీ నీ బాధ్యత ఏది? భాగ్యవంతులముగా చేయబడిన తర్వాత బాధ్యతలు కూడా ఉండాలి. అదేనమాట. ఈనాడు చాలామంది దేవుని సంఘాలలో విశ్వాసులు
ప్రభుని అంగీకరించిన వారు భాగ్యవంతులుగానే ఉంటారు, కానీ బాధ్యతలు ఎవడో పెడుతున్నాడు, ఏమో చేసుకుంటున్నాడు, నాకేంలే, బుద్ధి పుడితే పోదాం, లేకపోతే పండుకుందాం, ఎవడు నన్ను ఎక్కడ బుద్ధుడో అట్టనే ఉండు, డ్యూటీకి అట్టనే ఉండు, పనికి పోకుండా. చూడండి, ఈనాడు ఈ శ్వాసలకు చాలా మందికి ఏ బాధ్యత లేవు. కర్మేలు ప్రార్థనా మందిరం, ఆ బాధ్యత ఏంది? నేను టయానికి పోవాలా, రోజు మధ్యాహ్నం నిసి కసును శనివారం కసు నూకలేదని ఎంతోమంది ఆర్గ్యుమెంట్లు చేస్తున్నారు. మేము కసు నూకేది అనుకున్నామా? రోజు ఎవరు దోచున్నారు? ఒక శనివారమే తొయ్యలే, రోజు ఎవరు దోచున్నారు? మీరు దోచున్నారు. అంటే మా బాధ్యత. నేను నా బిడ్డకు చెప్పినా, అమ్మా మనం ఇక్కడ దేవుని సొమ్ము తింటున్నాం, దేవునికి లెక్క చెప్పాలి. ఆ పిల్లలకు నేర్పించేది అదే. నువ్వు కసువు నువ్వు నాయన రోజు, అర్థమైందా? అడుగు శారమ్మ చూస్తుంటుంది. ఈరోజు త్వరగా కసు నువ్వుతుంటే శారమ్మ కూడా పరిగెత్తి వచ్చింది, ఆమె కూడా పాపం వచ్చి తోస్తుంది, ఆమె కూడా వచ్చి తోస్తుంది. ఆమెకు ఒక బాధ్యత. చూడండి, ఈనాడు చాలా మంది, నేను ఒక పాపతో అన్నా, నువ్వు రోజు కసుకున్నావా, నీకు డ్యూటీ నెలకు ఒకసారి తీసిదోయలేదని ఆర్గ్యుమెంట్. ఇలాంటి రకాలు ఉన్నారు సంఘాలలో. వీళ్ళంతా చూసి నా తల్లింటికలు వచ్చినాయి 35 అనుభవంలో సేవలో. అంతకుముందు విశ్వాసప్పుడు కూడా చూసిన సంఘాలలో. నేను మొదటి నుంచి సంఘంలో పెరిగిననే. ఎట్లున్నారు దేవుని సంఘాలు అంటే? సరైన సాక్ష్యం లే, ప్రార్థన లే, ఆరాధన లే, సరైన జీవితం లే. ఎట్లున్నారు చూడండి. దేవుని బిడలారా, ఓ ఇశ్రాయేలు, నీ భాగ్యం బాధ్యత అవసరం, భాగ్యాలు కాదు. భాగ్యమును పొందిన తర్వాత దానికి తగిన బాధ్యత ఉండాలి, తగిన బాధ్యత ఉండాలి. కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానంటే, మన జీవితంలో అవసరం. ఇప్పుడు కొంతమంది యాకోబు కుమారులు ఉన్నారు. మనం మొదట చూసిన రూబేనీయులు. రూబేనీయులు అంటే అర్థమైంది, జీవించు జనులు. మొట్టమొదటిగా చూసాం మనం 30వ అధ్యాయంలో 8వ వచనము 6వ వచనం చదవండి. రూబేను బ్రతికి చావకయుడును గాక. ఇప్పుడు రూబేను భాగ్యవంతుడు. బాధ్యత బ్రతకాల. ఆయన బాధ్యత ఏంటి? బ్రతకాల. బ్రతక బాధ్యత ఎవరిది? మనది. ఆత్మీయముగా మనం ప్రభు కొరకు ఎలాగ బ్రతుకుతున్నాం. అందుకే చెప్పాను, ఇవన్నీ ముందు చెప్పినాను. కాబట్టి రూబేను భాగ్యవంతుడైనాడు, బాధ్యత కలిగిన వాడు కావాలి. ఆగినండి. రెండవ దేవుడు యూదావారు. యూదావారి యొక్క బాధ్యత ఏంది? యూదా అంటే అర్థమైంది స్తుతి. ప్రార్థించు జనులు, స్తుతించు జనులు, అది వాళ్ళ యొక్క బాధ్యత. జీవించు జనులు ముందు ఎవరు? రూబేనీయులు. యూదా వారు ప్రార్థించు వారు, స్తుతించు వారు, అది వారి బాధ్యత. మూడవ చూసిన లేవీయులు. లేవీయులు అంటే ఏంది అర్థం? దేవుని హత్తుకున్నాము, తర్వాత దేవుని చిత్తమును జరిగించేవారు, తర్వాత వెలిగించబడిన జనులు. లేవీయులు యాజకులు. వారు చెప్పండి, యాజకులు, ధూపం వేసేవారు, అది వారి యొక్క బాధ్యత. అర్థమవుతుందా మీకు? బాగా భాగ్యవంతులైనారు, దానికి తగిన బాధ్యతలు ఉన్నాయి. బాధ్యతలు ఉన్నాయి. నాలుగవది ఎవరు? బెన్యామీనీయులు. బెన్యామీనీయులు అంటే వీరు కాపాడబడు జనులు, పుత్రులు, యెహోవాకు ప్రియులు. అది ఆయన బాధ్యత. బెన్యామీనీయులు. అర్థమవుతుందా? కాబట్టి యాకోబు కుమారుడు రక్షణ ఉంది, వారి బాధ్యత కూడా మోషే చెప్తున్నాడు. ఇక్కడ మోషే చెప్తున్నాడు,
తర్వాత ఐదవది ఎవరు? యోసేపు. ఆ, యోసేపు అంటే ఫలించే బొమ్మ, ఫలించేది బొమ్మ. అది ఆయన బాధ్యత. ఫలించే వ్యక్తిగా తాను ఉండాలి, తన బాధ్యత. ఈనాడు 5 మంది వ్యక్తులను చూశాము. వారు భాగ్యవంతులుగా అయినారు, బాధ్యతలు ఉన్నాయి. ఈరోజు నీవు నేను ఎలా? మనము భాగ్యవంతులమైనము కానీ మన బాధ్యత ఏంటి? ప్రభు కొరకు మనము జీవించేవారముగా ఉన్నామా? అలాంటి జనాంగముగా ఉన్నామా? రెండవది, ప్రభు కొరకు స్తుతించే జనాంగముగా మనం ఉన్నామా? మూడవది, లేవిలాగా హత్తుకునే జీవితము, దేవుని చిత్తమును జరిగించే జీవితమును కలిగిన జనులముగా మనం ఉన్నామా? బెన్యామీనుడు అనగా కుడి చేయి పుత్రుడు, యెహోవాకు ప్రియుడు అని మనము చూస్తున్నాము. అలాంటి జనాంగముగా మనం ఉన్నామా? ఐదవది, యోసేపు ఫలించేది బొమ్మ. అలాంటి వారముగా మనం ఉన్నామా? ఇప్పుడు ఆరవది చదవండి, 33:13 చదవండి. అది కాదు, 18-19 చదవండి. యోసేపును చూసాం కదా. 18, జెబులూనును కూర్చి ఇట్లా నేను, జెబులూను, నీవు బయలు వెళ్ళు స్థలమందు సంతోషించుము. ఆ ఇష్మాకారు, నీ గుడారముల యందు సంతోషించుము. వారు జనములను కొండకు పిలిచి అక్కడ నీతి బలులను నర్పింతురు. వారు సముద్రములో సమృద్ధిని, ఇసుకలో దాచబడిన రహస్య ద్రవ్యములను పీల్చుదురు. ఇప్పుడు ఆరవది ఎవరండి మీరు? జెబులూను, ఇష్మాకారు. వీరు ఇరువురు ఎవరండి? ఇశ్శాఖారు. కాబట్టి వీరు ఇరువురు యాకోబు యొక్క కుమారులు. ఇప్పుడు ఇక్కడ వీరి బాధ్యత ఏంటి? సంతోషించుము. చెప్పండి, ఏంది వీళ్ళ బాధ్యత? చెప్పండి, సంతోషించు. ఒకప్పుడు మన జీవితంలో ఏమి లేదు, సంతోషం లేదు. దుఃఖముతో, వేదనతో, బాధలతో ఉంటూ వచ్చిన. ఎందుకు? మనుష్యుని జీవితంలో ఏముంది? పాపం ఉన్నంత వరకు మానవునికి ఏమి లేదు, సంతోషం, ఆనందం లేదు. అందుకే యేసు ప్రభు లోకంలో జన్మించాడు. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు, ఆయనకి ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం, సంతోషం. యేసు ప్రభును అంగీకరించిన మన జీవితంలో సంతోషం. ఇప్పుడు ఇక్కడ జెబులూను వారిని గురించి ఏం చెప్తున్నాడంటే, ఈ జనులు మీరు సంతోషించాలా, సంతోషముతో మీరు ఉండాలా. తర్వాత మీ గుడారములలో కూడా సంతోషముతో మీరు ఉండాలా అని వ్యక్తిగతంగాను కుటుంబముగాను చెప్పగలుగుతుంటున్నాడు. ఈనాడు చాలామంది జీవితములలో ప్రభువైన యేసుక్రీస్తు వారి ద్వారా వచ్చే సంతోషమును వారి జీవితంలో అనుభవించలేకపోతూ ఉంటున్నారు. కొంతమందికి సంతోషము అనే దాని మీద పేర్లు ఉంటాయి. సంతోషమ్మ. చిత్తూరు జిల్లాలో సదుములో సంతోషయ్య ఉన్నాడు, ఆనందమ్మ, ఆనందయ్య, ఇట్లు అంటే దానికి. కానీ నిజమైన ఆనందము, సంతోషమును మన జీవితంలో పేరుకు తగినట్టుగా మనం ఉండాలా అనేది ఇక్కడ రాయబడతావని. ఇప్పుడు జెబులూను గురించి ఆరవదిగా మనతో ఏం ప్రభు మాట్లాడుతున్నాడంటే, నీవు బయలు వెళ్ళు స్థలమందు ఎట్లుండాలా, నీవు సంతోషించుము అనే మాటను మన జీవితంలో చూడగలుగుతా ఉంటున్నా. ఏ సందర్భములలో మనము సంతోషించాలా? అసలు సంతోషం ఎప్పుడు వస్తుంది? సంతోషం ఎప్పుడు వస్తుంది చెప్పండి? అన్నీ బాగుంటే, అన్నీ చెప్పండి బాగుంటే, అన్నీ అనుకూలంగా ఉంటే సంతోషించువాడు ఎవడంటే అన్యుడు. అన్నీ అనుకూలంగా తను అనుకునేటివి జరిగినప్పుడు సంతోషించేవాడెవడు? అన్యుడు. క్రైస్తవుడు అనానుకూలము ఉన్నప్పటికీ, ఏమి తన జీవితంలో జరగకపోయినప్పటికీ ఆ సంతోషమును అట్లనే కలిగి ఉంటాడు.
అది క్రైస్తవం. అనేక సందర్భాల్లో మన జీవితంలో మనం అనుకున్నది జరిగితే, మనకు అనుకున్నది నెరవేర్చబడితే మనం ఎంతో సంతోషిస్తాం. అది నెరవేరబడలేదు, జరగలేదు అనుకో, మనం ఎంతో బాధపడతాం. అయితే దీని గురించి హబక్కుకు ఒక అద్భుతమైన మాట అంటాడు. 3వ అధ్యాయం 17-18 హబక్కుకు గ్రంథం 3వ అధ్యాయం 17-18 చదువునైనా. 3వ అధ్యాయం 17 నుంచి ఆ ఆ ఆ ఆ ఆ ఆ ఆ అది ఇప్పుడు అర్థమైందా? అనానుకూలత ఉన్నప్పటికీ, పంటలు రాకపోయినప్పటికీ, పశువులు ఏమన్నా అయిపోయినప్పటికీ, మనం అనుకునేది జరగకపోయినప్పటికీ, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. యెహోవా యందు మనం ఆనందించాలా? నా రక్షణకర్త అయిన నా దేవుని యందు ఏం చేయాలా? సంతోషించాలనే మాట ఉంది అక్కడ. సో దేవుని బిడ్డలారా, అనేక సందర్భాల్లో మన జీవితంలో ఈ సంతోషమును కోల్పోతున్నాం. ఈ సంతోషమును మన జీవితంలో మనము కలిగి ఉండలేకపోతా ఉన్నాం. కరెంటు అప్ అండ్ డౌన్ అయినట్లు అయితే అంటాం. కరెంటు అప్ అండ్ డౌన్ అయినట్లు అయితే ఉంటాం అనేక జీవితంలో. చూడండి, ఇప్పుడు ఈయనకు అప్పులో ఉన్నాడా, డౌన్లో ఉన్నాడా? హబక్కుకు అప్పు కాదు, అంటే హైలో ఉన్నాడా, డౌన్లో ఉన్నాడా? అంత డౌన్ అయిపోయింది. ఏంది? పంటలు ఏమి లేవు, పశువులు ఏమి లేవు, ఏమి లేవు, అంత జీరో. ఏమీ లేకపోయినా కూడా ఎందుకు ఆయన ఏమి లేకపోయినా నేను సంతోషిస్తానన్నాడు? అదే నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషిస్తున్నాను అన్నాడు. దానిపైన ఏమి లేవు, పంటలు ఏమి లేవు, పశువులు ఏమి లేవు, గొర్రెలు ఏమి లేవు. ఎందుకు నేను సంతోషిస్తున్నాను అంటున్నాడు? చెప్పండి. యెహోవాయే నా బలము. ఆయన కాళ్ళు నీ కాళ్ళు, ఆయన కాళ్ళు లేడి కాళ్ళ వల్ల చేసినాడు. మీకు పాయింట్ అర్థమైందా? ఎందుకు ఏమీ లేకపోయినా నా రక్షణకర్త యందు నేను ఆనందిస్తానంటున్నా, సంతోషిస్తానంటున్నాడు. విశ్వాసము అవి మరలా వస్తాయని. ఇంకోటి చెప్తా, పంట వస్తుంది, పోతుంది, పోతే అట్ట పోతుంది. కానీ ఇవన్నీ నాతో కూడా పరలోకానికి రావు. ఇవన్నీ పరలోకానికి రావు. 10 ఎకరాలు భూమి నా పరలోకానికి వస్తుందా? చూడండి, బాగా గుర్తుపెట్టుకో. అయితే తను ఎరిగినాడు, తను తెలుసుకున్నాడు, నాతో ఏమి రావు, ఎవరు రారు. నా రక్షణకర్త అయిన నా దేవుడే నాతో పరలోకంలో. అందుకే పరలోకంలో కూడా అక్కడ ఏం లేదంట, దుఃఖం లేదు, ఏడ్పు లేదు, కన్నీరు లేదు, ఆకలి లేదు, దాహం లేదు. అర్థమైందా? సూర్యుడు లేడు, చంద్రుడు ఏముందంట, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. పాడు. యేసుని రాజ్యము అది నిశ్చలమైనది. యేసుని అది నిశ్చలమైనది, తరతరములకు లేనిది. కాబట్టి తరాలు మారినా, యుగాలు మారినా, భూకంపాలు వచ్చినా, ఏకంపాలు వచ్చినా, పరలోకపు యొక్క పునాదులు మాత్రము కదలవు, పోతుంది. అర్థమవుతుందా? అంటే ఎరిగినాడు ఆ భక్తుకు, నాతో ఏమీ రావు, నా పిల్లలు రారు, నా భర్త రాడు, నా భార్య రాడు, నా ఆస్తి రాదు, నా అంతస్తు రాదు. నా పరలోకము, నా సంతోషం నా పరలోకమే, నా సంతోషము నా ప్రభువే.
ఈ రాత్రికాల సమయంలో జబులును ఏమి మాట్లాడుతున్నాడు మనతోనంటే, ఆనాడు మోషే దైవజనుడు జబులును ఆశీర్వదించగలుగుతున్నది ఏంటంటే, నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఏ స్థలంలో నువ్వు సంతోషముతో ఉండు. ఇది మన జీవితంలో కావాలా, ఇది మన జీవితంలో అనుభవించాలా. ప్రియ సహోదరుడా సహోదరి, మన గుడారములలో సంతోషం ఉండాలా, వ్యక్తిగతముగా సంతోషం ఉండాలా, సంఘములో సంతోషం ఉండాలా. ఈ సంతోషమే పరలోకములో సంతోషం. పాండ్యం కదా, ఎల్లప్పుడూ ఆనందమే, ఎల్లప్పుడూ సంతోషమే. అక్కడ అవన్నీ ఏడుపు, కన్నీరు, దుఃఖము, వేదన, బాధ ఏది లేదు. అందుకే ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో 4వ అధ్యాయంలో 4వ వచనములో ప్రభునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఎల్లప్పుడూ ఆనందించుడి. ఎల్లప్పుడు అనే మాట అక్కడ ఉంది. అది హబక్కుకు ఎంతో వర్తించినది కావు. అంటే తన పంటలు పోయినప్పుడు ఆనందిస్తున్నాడు, పంటలు వచ్చినప్పుడు ఆనందిస్తున్నాడు, లేమిలో ఆనందిస్తున్నాడు, కలిమిలో ఆనందిస్తున్నాడు, దుఃఖములో ఆనందిస్తున్నాడు, సంతోషములో ఆనందిస్తున్నాడు. ఈనాడు దేవుని బిడ్డలముగా మన జీవితంలో ఎలాగున్నామో ఒక్కసారి ఆలోచించుకుందా. ప్రియ సహోదరుడు సహోదరి, రాత్రికాల సమయంలో నా జీవితంలో జ్ఞాపకం చేస్తాను. జబూలూను తన జీవితంలో గొప్ప సంతోషించుతూ బాధ్యత తనకు కలిగిన వాడుగా ఉంటున్నాడు. ఈ ఆనందము, ఈ సంతోషము ఎట్లు కలుగును, ఎట్లా వస్తుంది చూద్దాం. ఎట్లా కలుగునంటే బైబిల్ గ్రంథంలో చూద్దాం. నెంబర్ 1 కీర్తన 37:4 చదవండి. 37:4 చదువునైనా. యెహోవాను బట్టి సంతోషించుము. మొదటిది ఎవరిని బట్టి సంతోషించాలా? యెహోవాను బట్టి సంతోషించాలా. ఎందుకు ఆ మాట రాయబడింది? యెహోవాను బట్టే సంతోషించమని. అంటే యెహోవాను బట్టి అంటే ఇంకా ఈ లోకములో దేని బట్టి కూడా నేను ఆయన లేనిది ఏది మనకు కలగలే, రాలే, వచ్చిందా? ఈనాడు చాలా మంది కలగజేసిన దేవుని, ఇచ్చిన దేవుని, ఆశీర్వదించిన దేవుని వదిలేసి పొందిన వాటికి ఏమవుతున్నారు? సంతోషిస్తారు. ఇచ్చినోడు ఎక్కడ పోయిండో, పొందిన వాటిని ఎందుకు ఆనందిస్తున్నా? అందుకే యెహోవాని బట్టి సంతోషించుము. ఈనాడు చాలా మంది సేవకులు, విశ్వాసులు, అనేక మంది పెద్దలు ఎవరైనా దేవుని అంగీకరించిన వారు దేవుని యెహోవాను బట్టి సంతోషించారు. పిల్లలు ఇచ్చారా? యెహోవా బట్టి. అయ్యా నువ్వు ఇచ్చిన పిల్లలు. ఉద్యోగం ఇచ్చాడా? ఆయన బట్టి. అది వదిలేసిది చాలా మంది ప్రభుని వదిలేసి అన్నమును బట్టి, బలమును బట్టి, చదువును బట్టి, వారి తలాంతులను బట్టి, వారి యొక్క జ్ఞానమును బట్టి, లేకపోతే వారి యొక్క ఆస్తులను బట్టి, అంతస్తులను బట్టి, పిల్లలను బట్టి, పేరును బట్టి సంతోషిస్తున్నా. అందుకే సంతోషం ఎట్టగలుగుతారంటే యెహోవాను బట్టి అందుకే అంటే చెప్పండి. సంతోషించడం, లేకపోతే నీకు ఇచ్చిన జ్ఞానముతో సంతోషించడం, లోకముతో సంతోషించడం. ప్రియ సహోదరుడా సహోదరి, ఇవి ఏవి రావు. ఒకసారి నేను కూర్చొని ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, వాక్యం చదివేటప్పుడు నవ్వుకుంటా సంతోషించుకుంటా ఉంటే, ఏమి ఎవడు లేకుండా నవ్వుతున్నావు, నువ్వు నాకు సంతోషించుకుంటున్నావు అంటే రాక
నేను ప్రార్థనలో ఉన్నప్పుడు, వాక్యం చదువుకుంటున్నప్పుడు, కొన్ని దేవుడు నాకు థాట్ ఇస్తూ ఉంటాయి, మాట్లాడుతూ ఉన్నప్పుడు, చదువుతున్నప్పుడు, అరే ఇలాగుంది కదా అని నేను సంతోషించుకుంటా ఉంటా. నవ్వుకుంటూ అట నవ్వుకుంటున్నవి అంట. దేవుని బిడ్డలారా, నిజంగా మన జీవితంలో ఇచ్చిన వారిని వదిలేసి పొందిన వాటన్నిటిని బట్టి మనము సంతోషిస్తున్నాం. ఒకరోజు ఉందాం, యెహోవాను బట్టి సంతోషించు. రెండవది సంతోషం ఎట్లా వస్తుంది? మొదటి దినవృత్తాంతముల గ్రంథం 10వ అధ్యాయం. మొదటి దినవృత్తాంతముల గ్రంథం చూడండి, క్షమించండి, 16వ అధ్యాయం 10వ వచనం. 16:10 చదవండి. సంతోషం ఎట్లా కలుగుతుంది? యెహోవాను వెదుకువారు హృదయం ముందు ఏమవుతారంట? సంతోషిస్తారు. అంటే ఏంది మాట? వెదకుడి మీకు దొరుకును. ఇప్పుడు గొర్రె ఏమైపోయింది? తప్పిపోయింది. కాపరి ఏం చేసినాడు? వెదికినాడు. సంతోషముతో భుజముల మీద వేసుకొని వెతికినాడు, దొరికింది. తప్పిపోయిన నాణ్యం ఏం చేసింది? ఎట దొరికింది? అది చెప్పు. దొరికింది, అదే ఎట దొరికింది? ఇప్పుడు గొర్రె దొరికింది, వెతికినాడు, నాణ్యం తప్పిపోయింది. అది వాక్యంలో ఊడ్చింది. కాబట్టి దొరికింది, సంతోషించింది. స్నేహితులతో సంతోషించినారు, ఇరుగు పొరుగు వారితో సంతోషించినారు. తప్పిపోయిన కుమారుడు దొరికినాడా? వానికి ఏమొచ్చింది? వచ్చేదానికి బుద్ధి వచ్చింది. తండ్రికి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. దాసులకి ఏమొచ్చింది? సంతోషం వచ్చింది. ఇంట్లో ఉన్న వారికి అందరికీ ఏమొచ్చింది? మంచి కొవ్విని కూడా వేసినాడు, వాసన వస్తాను. అన్న వచ్చినాడు, వానికేం లేదు, వాకిట్లోనే నిలబడ్డాడు. నా ఆస్తి అంతా తీసుకుపోయి వాని ఆస్తి అంతా తీసుకుపోయి నాశనం చేసుకొని వచ్చినాడు. మళ్ళీ ఇంట్లోకి తీర్చు. అదే తండ్రి మనసు. అంటే వెదకుడి మీకు దొరుకును. అంటే ప్రార్థన జీవితం నీ జీవితంలో జబ్బులోని యొక్క అనుభవంలోకి రావాలంటే ప్రార్థన ఉండాలా. మనకు ప్రార్థన ఉండాలా. ప్రార్థన జీవితం కలిగిన వారు సంతోషించేవారుగా ఉంటారు. తాను వెదికినేటివి, తాను అడిగినేటివి పొందిన వారుగా ఉంటారు. కాబట్టి పొందినప్పుడు వారి జీవితంలో సంతోషం. రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా, సహోదరి, మొదటిది సంతోషం ఎట్లా కలుగుతుంది? యెహోవాను బట్టి. ఆ రెండవ సంతోషం ఎట్లా కలుగుతుంది చెప్పండి? యెహోవాను వెతకడం. మూడవది 2వ దినవృత్తాంతముల గ్రంథం 6వ అధ్యాయం 41 వచనం. 6:41 చదువునైనా. లెమ్ము, ప్రవేశించుము, నీ భక్తులు నీ మేలును బట్టి. మేలు కలిగితే ఏంది? సంతోషం. కీడు కలిగితే ఏంది? కానీ మేలు. ప్రభు ఎన్ని మేలు చేయలే? అందుకే దావీదు 103లో ఏమన్నాడు? నువ్వు చేసిన మేలు ఉపకారములలో దేనిని మరవలే. కాబట్టి మూడవది, నీ భక్తులకు కలిగిన మేలును బట్టి వారు సంతోషిస్తారు. ప్రియ సహోదరుడా, సహోదరి, రాత్రికాల సమయంలో బైబిల్ స్టడీలో నీ నా జీవితంలో ఈ సంతోషమును మనకు కలిగిన వారు ఉండాలా. దేవుడు ఎన్ని మేలులు చేశాడు, లెక్కలేని మేలులు. ఒకసారి నువ్వు ఆలోచించుకో. ఓసారి నీ యొక్క మనస్సాక్షి కూర్చొని నువ్వు మౌన ధ్యానంలో ఉండి దేవుడు నీ జీవితంలో చేసిన మేలులు, అనేక సందర్భాల్లో దేవుడు చేసిన మేలులను మనం ఏం చేస్తాం? మరిచిపోతున్నాం. కాబట్టి ప్రభు మనకు మేలు చేయాలన్నాడు కానీ కీడు చేయాలని లేడు. మనుషులు ఏం చేస్తారు? కీడు చేస్తారు. దేవుడు మేలు చేస్తాడు. కాబట్టి రాత్రికాల సమయంలో నీ భక్తులు వారికి చేసిన మేలులను బట్టి వారు సంతోషిస్తారు.
అప్పుడు ఈ రాత్రికాల సమయంలో ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకుందాం ఈ మాట. జబులును గురించి ప్రభు నీతో నాతో ఇట్లా మాట్లాడుతా ఉంటాడు. సంతోషము ఎట్లా వస్తుంది అనే దాని గురించి మీకు ఇప్పుడు అది మొదటిది ఎట్లా వస్తుంది, యెహోవాను బట్టి చెప్పాలా. రెండవది ఎట్లా వస్తుంది అంటే ప్రార్థన, యెహోవాను వెతకడం అంటే ప్రార్థన, ప్రార్థన జీవితం. మూడవది మేలు, నీ భక్తులకు మేలు. ప్రభు నీ నా జీవితంలో చేసిన మేలు, పొందిన మేలులా మరచి మందిర సమృద్ధిని వేడచి, పొందిన మేలులా మరచి మందిర సమృద్ధి వేడచి, పొందితి మేలలో బాధల్ నిందలో తెచ్చితి మయ్య. పొందినావు మేలులు, మర్చిపోయినావు మందిరం, తెచ్చుకున్నావు బాధలు, వచ్చింది ప్రభుకు నింద. ఎట్టుందో చూడు. ప్రభు మేలు చేయాలంటే దేవుని మందిరాన్ని వదలము, ప్రార్థించేది వదలము, ఆరాధించేది వదలము, దైవ సన్నిధికి వచ్చేది, ప్రభు మీద ఎంత భక్తి, వైరాగ్యం, కృష్ణ, ఆశ, బాధ్యత, భాగ్యం, అబ్బబ్బబ్బబ్బ చెప్పేదానికే లేదు. ఆ మేలులు పొందిన తర్వాత మందిరాన్ని తిరిగి మళ్ళీ బాధలు వస్తాయి. అరే ఏమి ప్రభు నమ్మిన బిడ్డండి, యేసు ప్రభు నమ్మినానండి, ఆయనకి వీళ్ళకి ఇంత బాధలు, మేమేమో బాగున్నాం. ఎవరు లోకస్తులా? అరే వాళ్ళు పొద్దున్న లేస్తే బైబిల్ పట్టుకుని పరిగెత్తుడు 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 పరిగెత్తుడు. ఏది వరకు బాధలు, ఏది వరకు కష్టములు. ఏ సహోదరుడా సహోదరి, ప్రభు మేలులను మనం ఎప్పటికీ మర్చి, మేలులను బట్టి సంతోష. నాలుగవది రండి, కీర్తనలు 5, 5వ కీర్తన 11వ వచనం. నిన్ను ఆశ్రయించు వారందరూ ఏమవుతారో ఆ సింహపు పిల్లలు లేమిగలవై ఆకలి కొనును. యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు పొదువై ఉండదు. ఎవరిని ఆశ్రయిస్తున్నాం? ఈనాడు ప్రభుని అంగీకరించి సేవకులుగా ఉంటున్న సేవకులారా, సంఘములో పెద్దలుగా ఉంటున్న పెద్దలారా, సంఘములో విశ్వాసులుగా ఉంటున్న విశ్వాసులారా, కోర్టులను ఆశ్రయిస్తున్నాం, పోలీస్ స్టేషన్లను ఆశ్రయిస్తున్నాం, రౌడీలను ఆశ్రయిస్తున్నాం. ఎలాగున్నాం మన జీవితంలో? ఈ రాత్రి కాలంలో జ్ఞాపకం చేసుకున్నాం. ఎవరు నీ ఆశ్రయం? ఎవరు నీ కోట? ఎవరు నీ కొండ? ఎవరు నీ దేవుడు? ఎవరు నీ యొక్క దుర్గం? ఎవరు నీ నాయకుడు? ఎవరు నీ యొక్క న్యాయవంతుడు? ఈనాడు దేవుని ఆశ్రయించేది పోయి యావత్ ప్రపంచంలో హైదరాబాద్, ఎబ్రోను మొదలుకొని యావత్ ప్రపంచంలో ఉన్న సంఘాలు ఇలాంటి దౌర్భాగ్యమైన పరిస్థితులకు వచ్చి యెహోవాను ఆశ్రయిస్తే, ఆయనను ఆశ్రయించే వారికి ఏందంట? నీ శ్రమలలో, నీ దుఃఖములలో, నీ బాధలలో, నీ వేదనలలో, నీ అక్కరలలో, నీ అవసరతలలో, అన్ని పరిస్థితులలో ప్రభును మనం ఏం చేయాలి చెప్పండి? ఆశ్రయించి. నహోము గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం చూడండి. నహోము ఏడుంది ఇది చూసుకోండి. నహోము గ్రంథం, మీకా పక్కలో రెఫరెన్స్ అది చెప్పుమ్మా. చదువు నాయన. 769 1:7. యెహోవా ఉత్తముడు, శ్రమ దినమందు ఆయన ఆశ్రయ దుర్గం. శ్రమయందు ఆయన ఎవరంట మనకు? ఆశ్రయ దుర్గం. శ్రమలు వచ్చినాయా? ఎవరిని? ప్రభును మనం ఏం చేయాలా? ఆశ్రయించాలా. ప్రభును ఆశ్రయించాలా. శ్రమలలో ప్రభును ఆశ్రయించాలా. ఈనాడు ఎవరిని రక్షణ పొంది దేవుని బిడ్డలుగా చేయబడి ప్రియ సహోదరుడా సహోదరి జ్ఞాపకం చేసుకుందాం. అందుకే కీర్తనలో ఒక మాట అంటాడు,
62వ కీర్తన మొదటి 2వ వచనం 62:2. ఆయనే నా ఆశ్రయ దుర్గం, ఆయనే నా రక్షణకర్త, ఎత్తైన నా కోట ఆయనే. చాలు, నేను అంతగా 7వ వచనం ఆధారము, నా బలమైన ఆశ్రయ దుర్గం. మన ఆశ్రయం ఎవరి దగ్గర ఉంది? ఆయనను ఆశ్రయించే కొలది మనకేందంట సంతోషం. కాబట్టి ప్రియ సహోదరుడా సహోదరి, రాత్రికాల సమయంలో జబులుని గురించి నువ్వు వెళ్ళే ప్రతి స్థలమందు నువ్వు ఆనందించు. నీ గుడారములలో నీవు గుడారంలో ఒక ఆమె ఆనందించింది, నవ్వింది. ఎవరు? దేవుడు గుడారములో ఆమె నవ్వింది. దేవుడు ఎక్కడున్నాడు? బయట ఉన్నాడు. అబ్రాహాముతో అంటున్నాడు, నీ భార్య ఏమైంది అంటే శారా ఏం చెప్పింది? నవ్వలేదని ఏం చెప్పింది? అబద్ధం. అంటే ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు మన సంగతి ప్రభుకు తెలుసా తెలుదా? ఆమె సంతోషించింది. ఎందుకు? ప్రభు ఏమిచ్చినాడు? వాగ్దానం ఇచ్చాడు. మీదిటికి నువ్వు గర్భవతి అయితే కుమారుని అంటావంటే నగింది. ఏంటికి నగింది? నవ్వులో 2 రకాలు ఉంది. ఇట్ట నగింది, మాకు 99 ఏళ్ళు అయిపోయా, 100 ఏళ్ళు అయ్యా, ఈయన వచ్చింది వాగ్దానం ఇస్తున్నాడు, నీకు బిడ్డలు పుడతారని. దీన్ని బట్టి నగ వచ్చింది. దీన్ని బట్టి ఏమొచ్చింది? నగ వచ్చింది. నగ వస్తే దేవుడు వెంటనే క్రాక్ చేస్తాడు. దేవుడికి తెలుసు. ఆంతర్యములను ఎరిగిన వాడు, హృదయాంతర్యములను ఎరిగిన వాడు అని తెలుసు. అబ్రహామా, శారా నగిందయ్యా అమంటుంది, లోపలికి నవ్వలేదట. కాబట్టి గుడారములో నవ్వు, వ్యక్తిగతముగా హృదయములో నవ్వు, సంతోషం మన జీవితంలో కలిగిన వారు. ప్రభును మనం ఎంత ఆశ్రయిస్తామో అంత మనకు సంతోషం. అంటే సంతోషం ఎట్లా వస్తుంది? బాగా గుర్తుపెట్టుకోండి. ఆశ్రయిస్తే వస్తుంది, ఆయన మేలు పొందితే వస్తుంది, ఆయనను ప్రార్థన చేస్తే వస్తుంది, ఆయనను బట్టి వస్తుంది. తర్వాత 5వదిగా చూద్దాం. ఇదే కీర్తనలు 19. సంతోషం ఎలాగొస్తుంది? 19:8 చదవండి. 19:8. చాలు. యెహోవా ఉపదేశములు ఎలాంటివంట? నిర్దోషమైనవి. అవి హృదయముని ఏం చేస్తాయంట? కాబట్టి దేవుని ఉపదేశం అంటే బోధించేది, టీచింగ్, బోధించేది, చెప్పేది. ఇప్పుడు మరియా యేసు పాదముల యొద్ద కూర్చొని ఏం చేస్తుంది? ఉపదేశం ఉంటుంది. ఆయన టీచింగ్ వింటారు. దేవుని మందిరానికి వచ్చి కూర్చొని దేవుని వాక్యముని వినేవారు దేవుని బిడ్డలారా సంతోషించేవారుగా ఉంటారు. ఈనాడు దేవుని మందిరాలకు వస్తారు, వాక్యం వినరు, నిద్రపోతూ ఉంటారు. దేవుని మందిరానికి వస్తారు, తలంపులు ఆలోచనలు ఎక్కడెక్కడో పెట్టుకొని ఉంటారు. దేవుని మందిరానికి వస్తారు, సరిగా దేవుని మందిరంలో కూర్చోరు, దేవుని వాక్యం వినరు. ప్రియ సహోదరుడా సహోదరి, ఏం చెప్పాడక్క ఈరోజు ఆయన వాక్యం అంటే? అబ్బా భలే చెప్పినాడు అక్క అనేదంట. ఏందో అది చెప్పు అంటే, అబ్బా భలే చెప్పినాడు అంటదంట, కానీ చెప్పింది ఏందో చెప్పదంట. అదే ఆ భలేనే ఏందో చెప్పు అంటే వాళ్ళు ఉండవులే. ఆడిపోయినా ఒకటే నిద్ర. ఏం చెప్పంటావు? ఈనాడు దేవుని మందిరానికి ఆయన ఉపదేశములను వినాలి, ఆయన బోధలను వినాలి. చూడండి, కొండ మీద ప్రసంగంలో 3 రోజులు వాళ్ళకేమి లేదు, ఆహారం లేదు. విన్నారా లేదా? మనకన్నా ఆదివారం సంగటి చీయలు పెడుతున్నారు. నిజం, నవ్వుతున్నారు. పోతే మన లైవ్లేము, తప్పే ఉంది. చీయలు అనేది చికెన్ అనేది పెడుతున్నారు కాబట్టి చెప్తాను. ఎట్లా రావాలా మందిరానికి?
అంటే 3 దినాలు అయిందండి. ఆ దినం వాళ్ళకు నీళ్లు లేవు, ఆహారం లేదు, ఫ్యాన్లు లేవు, లైట్లు లేవు, చైర్లు లేవు, సదరం లేదు. కొండల మీద ఏడబడితే ఆడ కూర్చున్నాడు, ఒకడు పైన కూర్చున్నాడు, ఒకడు కింద కూర్చుంటే. లైట్లు లేవు, జనరేటర్ లేదు, ఏమీ లేదు, మైకు లేదు. 3 రోజులు వాక్యం విన్నారు. అవునా కదా? ఆయన ఉపదేశం విన్నారు, ఆయన బోధ విన్నారు సంతోషంగా. అదే ఆత్మీయ ఆహారం కడుపు నిండిపోయింది వాళ్ళకు. సనగలే గొనగలే మనకి. తేడాలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే లైవ్ ఉంది ఇప్పుడు చెప్పను, లేవు లేనప్పుడు చెప్తాను. మీ సంగతి కూడా ఇక్కడ మొన్న కొన్ని వచ్చినాయి తేడాలు, కుక్కల గురించి ఇక్కడ అట్లయిపోయింది. మనుషులను బట్టి వేస్తున్నారు అనేస్తున్నా వచ్చింది టాక్. చూడండి, ఇట్లున్నారు. బోధించేవాడు కానీ తినేవాడు కానీ అందరినీ సమానంతో చూడాలి. వడ్డించే నేను అనుభవించి వచ్చిన అర్థమవుతున్నా. అవును, వడ్డించేవారు మంచి మనసుతో అందరికీ సమానంగా వడ్డించుకుని వాక్యములో ఒకవేళ పొరపాటున పడకపోయినా పర్లేదని కూడా వడ్డించే వాళ్ళు మంచి మనసుతో వడ్డించాలి. జీవితంలో చూడండి, కొండ మీద ప్రసంగంలో ఏం లేదు. 3 రోజులైంది లేదా, ఇన్ని రోజులు ఆకలి మాకు లైవ్ అర్థమవుతుందా? పిల్లలారా, భోజనంలో మీ వద్ద ఏమైనా ఉన్నదా? ఉందా? పోయిన వాళ్ళ దగ్గర ఒక్క దగ్గర ఉందా? ఒక చిన్న పిల్లవాని దగ్గర ఉన్నాయి. ఏమున్నాయి? 5 రొట్టెలు. ఎన్ని వేల మందికి పెట్టినారు? ఎన్ని మిగిలినాయి? సమానము. నేను ఎందుకు చెప్తున్నానంటే, యెహోవా ఉపదేశము వింటే ఎంతో సంతోషం. ఆ దినాల్లో మేము దేవుని మందిరానికి వెళితే, అందుకే ఆరంభంలో ఆనంద భావన ప్రార్థన చేస్తాం. ప్రభా, మేము మీ మందిరానికి వచ్చినాము నాయన, ఖాళీ హృదయములతో మేము వెళ్ళకుండా మా హృదయంలో నీ వాక్యముతో నింపని ప్రార్థన చేస్తాం. వండర్ఫుల్ ప్రార్థన. దేవుని మందిరానికి వస్తున్నాం, దేవుని వాక్యముతో నీ హృదయం నింపబడుతుందా? తినవలసిన బిర్యానీ కొద్దిగా వెళితే ఉన్నాయి, ఎట్టుంటుంది కడుపులో, బాగుంది, గుర్ర తింటే బాగుంది అంట. అవును కదా? కడుపు వెళితే ఉన్నదనుకో, ఇటో పొల్లు నిద్ర రాదు, ఇటో పొల్లు నిద్ర రాదు. దేవుని మందిరానికి వచ్చి దేవుని యొక్క వాక్యము ద్వారా నీ హృదయం నింపబడి వెళుతున్నావా? రాత్రికాల సమయంలో దేవుని బిడ్డారా, జెబూలూను గురించి మోషే దీవిస్తూ సంతోషించు. 5వది, ఆయన ఉపదేశములో వినడము ద్వారా మన జీవితంలో ఏముంటుందంట? మనకు సంతోషం. 6వది రండి, కీర్తనలో 31వ కీర్తన 7వ వచనం. 31:7. కనిపెట్టి ఉన్నావు. నీవు నా బాధను దృష్టించినావు, నా ప్రాణ బాధలను కూడా నువ్వు కనిపెట్టినావు. మన బాధ దేవునికి తెలీదా? ఎందుకు? నీ నిమిత్తం నా నిమిత్తం ఆయన ఏం పొందినాడు? యెషయా గ్రంథం 53లో బాధను అనుభవించినాడు. మీ యావత్ బాధలో నేనేం పొందుతున్నా? బాధ నొందుతున్నాను అన్నాడు. మన బాధలలో ఆయన బాధ నొందుతున్నాడు. మన బాధ తెలుసు, మన కష్టం తెలుసు, అంత తెలుసు, దేవునికి తెలియకుండా ఏం పోలే. అయితే కృపను బట్టి ఆనందభరితుడనే సంతోషిస్తున్నాను అంటున్నాడు. దేవుని కృప ద్వారా మనకు సంతోషం. ఎందుకంటే ఈరోజు మనము బ్రతికున్నామంటే కేవలము ఆయన కృప అయి ఉన్నాం. అందుకే అపొస్తలుడైన పౌలుతో అన్నాడు, నా కృప నీకు ఎప్పుడు
ఒక ముళ్ళు పెట్టాడు ఆయనకు. ప్రభా, నేను ఇంత సేవ చేస్తా ఉన్నా, నేను ఇంత పరిచయం చేస్తున్నా, నేను ఇంత నిన్ను ఆరాధిస్తున్నా, నేను ఇంత నిన్ను ప్రార్థిస్తున్నా, నేను ఇంత సత్యముగా నీ కొరుకున్నా, ఈ ముళ్ళేందయ్యా నాకు? ఆ ముళ్ళు ఉంటేనే నీకు నేనేం చూపుతున్నా? కృప చూపుతున్నా. ఆ ముళ్ళు లేకపోతే నీకేం లేదు? కృప లేదు. కృప లేకపోతే నువ్వు భూమి మీదనే లేవు. అందుకే నా కృప నీకు చాలును. వా, కృపను బట్టి మనము సంతోషించే వారముగా ఉండాలా. రాత్రి జ్ఞాపకం పెట్టుకుందాం ప్రియ సహోదరుడు, సహోదరి. దేవుని కృప నిత్యము మనతో ఉండాల. దేవుని కృప నిత్యముండును, ఆయన కృప నిత్యముండును. స్తోత్రము చేసి స్తోత్రము చేసి స్తుతించి రాత్రికాల సమయంలో ప్రభు యొక్క కృప మనకి ఎంతైనా అవసరం. పౌలు తిమోతితో అన్నాడు, తిమోతి, కృపయందు నువ్వు ఏముగమ్ము బలవంతుడవు కమ్ము. కృప బలమునిస్తుంది, కృప నిన్ను ఉచ్చరింపజేస్తుంది, కృప నిన్ను ఆదరిస్తుంది, కృప నీకు బాధలలో నెమ్మదినిస్తుంది. దేవుని కృపను బట్టి మనము సంతోషించాలి. ఇది 6వ 7వ సంగతి చూసి ముగించుకుందాం. రండి. 119వ కీర్తన 14వ వచనం. 119 114 119 14వ వచనం. 119 14. సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గమును బట్టి నేను సంతోషించుచున్నాను. సర్వ సంపదలు దొరికినట్లు. సర్వ సంపదలే లేకపోతే మనము మాట్లాడడంలే, ఆయన మార్గాలలో ఉండడంలే. ఇంకా దొరికితే వింటామా మాట? అయితే దావీదు అంటున్నాడు, సర్వ సంపదలు దొరికినట్లు నీ శాసనముల మార్గములను బట్టి నేను సంతోషించుచున్నాను. ఆయన శాసనముల మార్గములో మనము నడిచినప్పుడే మనకు సంతోషం. అనేక సందర్భాల్లో మన సొంత మార్గములలో, మన సొంత ప్రణాళికలలో, మన సొంత ఉద్దేశములలో, మన సొంత ప్లాన్లలో, మన సొంత మాటలలో మనం వెళుతున్నాం. యెషయా గ్రంథంలో అన్నాడు, నీ మార్గములు నా మార్గములు వంటివి కావు, నీ తలంపులు నా తలంపుల వంటివి కావంటాడు ప్రభు. గుర్తుపెట్టుకుందాం, ప్రభు మార్గములలో మనం నడవాల. యేసు ప్రభు అన్నాడు, నేనే మార్గమును సత్యమును జీవం, పరలోకమునకు మార్గమును నేనే. ఆయన మార్గములలో మనము నడవాలా, ఆయన అడుగుజాడులలో మనము నడవాలా. అందుకే ఈ లోకములో నీకు నాకైనా మాదిరి ఉంచిపోయినాడు. పౌలు కూడా అంటాడు 11:1 మొదటి కొరింథీలో ఏమని, నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారం మీరు నన్ను పోలి నడుచుకునుడి అంటాడు. ఈనాడు మన మార్గాలు ఎలాగున్నాయి, మన యొక్క త్రోవలు ఎలాగున్నాయి ఒకసారి ఆలోచించుకుందాం. మన నడక ఎలాగుంది? అందుకే నీ ముందర నడుచువాడు యెహోవా. ఆయన ముందు నడిస్తే మనం ఏం చేయాలా? వెనక నడవాలి. అందుకే మనం ముందు ఆయన ఉండాలి. ప్రవచితమైతే ఎవరెవరి ముందు దేవుడు నడిచినాడో ఒకసారి ప్రవచితమైతే ఈ సంవత్సరం ముంచకముందు దాని గురించి మీకు నడకన గురించి దేవుని వాక్యం అందిస్తా. ప్రభు ఇచ్చిన దాని కొరకు నేను ప్రిపేర్ అవుతున్నా. ప్రభా, ఎవరెవరి ముందు నడిచినావు, మేము ఎలాగ నడవాలా, వారు నీ వెనక నడిచినప్పుడు వారికి ఏం కలిగినాయి. ప్రవచితమైతే బలవర్తమానంలో సార్వత్రిక వాగ్దానం గురించి చెప్పాలని ప్రార్థన చేసుకుంటున్నా. ప్రియ దేవుని బిడ్డలారా, మన జీవితంలో 7వదిగా ఆయన శాస్త్రంలో మార్గము యందు మనము నడవాలా. అప్పుడే మనకు సంతోష. ఎవరో చెప్పినట్టు నడవకూడదు, లోకం చెప్పినట్టు నడవకూడదు, నీ సొంత విధానంలో నడవకూడదు. దేవుని మార్గములలో మనము నడవాలి. దేవుని మార్గమును మనము తప్పిపోకూడదు. దేవుని త్రోవలో మనం, అప్పుడే మనకు సంతోషం. మనకే కాదు, నడిపించే మన నాయకునికి, సంతోషమిచ్చే మన దేవునికి కూడా ఏంది? మనలను బట్టి ప్రభు సంతోషిస్తున్నాడా? ప్రవచితమైతే
లేదంటే మనల్ని బట్టి ఆయన దుఃఖపడుతున్నాడు. మనల్ని బట్టి ఆయన సంతోషించాలంటే మనలో ఏముండాలనేది కూడా దేవుని యొక్క వాక్యంలో. రాత్రికాల సమయంలో ముగించండి. జబులోను గురించి, 6వది జబులోను గురించి మనం ఆయన బాధ్యత ఏంది? సంతోషించి. భాగ్యవంతుడైనాడు, బాధ్యత మనది కూడా అంతే. రక్షణ గొప్ప భాగ్యంగా ప్రభు మనకిచ్చాడు, బాధ్యత మంది. ఏమొచ్చినా అబక్కులాగా ఫిలిప్పి 4:4 ప్రకారం ఎల్లప్పుడూ ప్రభునందు మనం ఏమయ్యేలా? సంతోషించాలి, ఆనందించాలి. అది మన యొక్క బాధ్యత. అలాగనే దేవుని సంఘములలో కూడా నీ బాధ్యతే, నీ భారమే. ఇది ఎంత అవసరం. ఈనాడు బాధ్యతగా నీకు అప్పగింపబడుతున్న పనులలో కూడా నువ్వు ఎలాగున్నావో ఒకసారి ఆలోచించుకో. ఈ సహోదరుడా, సహోదరి, కర్మేలు రానున్న దినాల్లో భాగ్యవంతులుగాను, బాధ్యతలు కలిగిన వారుగాను దేవుని ఆశీర్వాదములు పొంది అలాంటి సంతోషములో ముందుకు సాగాలని దేవుని యొక్క వాక్యము మనకు వ్రాయబడుతూ వచ్చి, ఏడతల సంతోషం ఎట్లు కలుగుతుందో మనం దేవుని యొక్క వాక్యములో స్పష్టంగా చూడగలుగుతూ వచ్చినాం. నెంబర్ 1, యెహోవాను బట్టి. రెండవది వెతుకుట, అంటే ప్రార్థన చేయడం బట్టి సంతోషం. మూడవది దేవుని యొక్క యెహోవా మేలును బట్టి సంతోషించాల. 4వది యెహోవాను ఆశ్రయించడం వలన సంతోషం. 5వది ఆయన ఉపదేశమేనా? ఆయన ఉపదేశములను మనము బోధలను కలిగి జీవించడం ద్వారా సంతోషం. 6వది తప్పు రాసుకున్నారే. 6వది కృపను బట్టి, అది ఆఖరి కృపదేమో కదా. 6. 7వది మార్గముల శాసనములను బట్టి ఆనందించాలి, సంతోషించాలి. ఇలాగ మనం ఉన్నప్పుడే మనకు సంతోషం. రాత్రికాల సమయంలో అవును ప్రభా, జబులోను లాగా నేను కూడా సంతోషం. ఏ పరిస్థితుల్లో నేను ఉంటాను, కష్టము కానీ, లాభము, నష్టము కానీ, రోగముని, రోగము లేకుండా, నాకు అక్కరుని, అక్కర లేకుండా, మేలు జరగని, కీడు, సంతోషము కలగని, దుఃఖము కలగని, ఏ పరిస్థితులలోనైనా నేను కూడా వ్యక్తిగతముగాను, కుటుంబముగాను, సంఘముగాను ఇది సంతోషముతో ముందుకు సాగునట్టు నీ కృపను నాకు ప్రభా అని మన జీవితంలో ఈ రాత్రి అలాగన మనం తీర్మానముతో ప్రభు కొరకు జీవించుదుముగాక. అట్టి సంతోషములతో మనము జీవించుదుముగాక. ప్రార్థన చేస్తాం. మోకరించండి, కళ్ళు మూసు. ప్రార్థన చేయకముందు రేపు 8 గంటలకు ఖచ్చితంగా మనం ప్రార్థనకు చేరొద్దాం. ఆలస్యంగా రావద్దు. త్వరగానే మనం డ్యూటీ నుంచి ఇళ్ళకు, లేకుంటే ఇళ్ళ కాడున్నా 8 కరెక్ట్గా